will be continuing for Fourier properties. Okay. The next property is scaling. Scaling. Okay na? Scaling. ఇప్పుడు చూడండి ఇక్కడ if x of t కంటిన్యూస్ టైం పీరియడ్ సిగ్నల్ కదండి x of t దీన్ని 4 years అన్న మనం అప్లై చేస్తే ఏమొస్తుంది 3 years అవసరం అన్నారు x of k. ఓకేనా? ఇప్పుడు z of t ఈక్వల్ టు x of at దీనికి 4 years కోఎఫిషియంట్ అప్లై చేస్తే ఏమవుతుంది z of k ఈక్వల్ టు x of k అంతే కదా. x of a కే రావాలి కానీ x of k. ఇప్పుడు దీని యొక్క ప్రూఫ్ చూద్దాం. అంటే మనకి ఏమవ్వాలి z of k ఈక్వల్ టు x of k అవ్వాలి. ఇక్కడ z of t ఈక్వల్ టు x of at అయ్యింది. ఓకేనండి? ఇక్కడ చూడండి మనకేంటి బేసిక్గా x of k ఈక్వల్ టు 1/t ఇంటిగ్రల్ ఆఫ్ 0 to t x of t e పవర్ -jk ఒమేగా నాట్ t కదా dt. ఏంటి 4 year కోఎఫిషియంట్ డిరైవ్ చేస్తే వచ్చిన ఈక్వేషన్ ఐడియా ఉందా లేదా? ఓకేనా? ఇది ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనకి ఈ టీ అన్నది ఏంటి టైం పీరియడ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీకి, అవునా కదండి? టైం పీరియడ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీకి. అలాగే మనకి ఇక్కడ ఏంటి ఇప్పుడు ఎక్స్ ఆఫ్ టీ అన్నది ఏంటి పీరియాడిక్ సిగ్నల్. అది ఎక్స్ ఆఫ్ టీ పీరియాడిక్ సిగ్నల్ అయినప్పుడు జెడ్ ఆఫ్ టీ పీరియాడిక్ అయినప్పుడు ఎక్స్ ఆఫ్ ఏటీ కూడా పీరియాడిక్ సిగ్నలే కదా, అవునా కదండి? ఇది పీరియాడిక్ సిగ్నల్. అప్పుడు ఎక్స్ ఆఫ్ ఏ ఆఫ్ టీ ఎక్స్ ఆఫ్ ఏటీ అన్నది కూడా పీరియాడిక్ సిగ్నల్ కదా. జెడ్ ఆఫ్ టీ అన్నది కూడా పీరియాడిక్ సిగ్నల్ అయినప్పుడు ఎక్స్ ఆఫ్ ఏటీ కూడా పీరియాడిక్ సిగ్నలే కదా. ఓకేనండి? ఈజ్ ఆల్సో పీరియాడిక్ సిగ్నల్. జెడ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఈ ఎక్స్ ఆఫ్ ఏటీ కూడా పీరియాడిక్ సిగ్నల్. ఇప్పుడు చూడండి ఇది టైం పీరియడ్ అయింది మనకి ఎక్స్ ఆఫ్ టీకి. ఓకేనా? అప్పుడు మనకి ఏమవుతుంది జెడ్ ఆఫ్ దెన్ పీరియడ్ ఆఫ్ z of t will be t by a. ఓకేనండి? మనకేంటి 1/t ఇక్కడ t by a అన్నది ఏంటి z of t కి అంటే దీనికి. ఓకేనా? z of t. అలాగే ఇప్పుడు ఏంటండి సిమిలర్లీ ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ f of x of t ఈక్వల్ టు ఒమేగా నాట్ t అయింది. మనకి ఇది ఉందా ఒమేగా నాట్ t అన్నది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కదా. ఎక్స్ ఆఫ్ టీకి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఏంటి ఒమేగా నాట్ టీ. అప్పుడు జెడ్ ఆఫ్ టీకి విత్ ద ఫ్రీక్వెన్సీ జెడ్ ఆఫ్ టీ ఈక్వల్ టు విల్ బి అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ జెడ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఏటీ కదా. ఇది దీనికి ఏమవ్వాలి విల్ బి ఏ ఒమేగా నాట్. ఇప్పుడు ఇది మాత్రం క్లియర్గా అనండి. 2 పాయింట్స్ మీరు సరే ఎలా వచ్చింది అని కన్ఫ్యూజన్ వద్దు. ఇప్పుడు మనకి ఎక్స్ ఆఫ్ టీ ఉంది, దీని టైం పీరియడ్ ఏంటి టీ. ఓకేనా? ఇక్కడ మనం ఈ ఈక్వేషన్కి రాస్తున్నాం జెడ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఏటీ. ఓకేనా? దీనికి టైం పీరియడ్ ఏంటి టీ బై ఏ. ఓకే? నెక్స్ట్ ఇక్కడ ఏంటి మనకి ఫ్రీక్వెన్సీ ఇప్పుడు ఎక్స్ ఆఫ్ టీ అరే ఎక్స్ ఆఫ్ కే దీనికి సంబంధించి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఒమేగా నాట్, అవునా? ఒమేగా నాట్ అన్నప్పుడు ఇప్పుడు ఎక్స్ ఆఫ్ టీ జెడ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఏటీ ఇదే కదా. దీనికి మరి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఏ ఒమేగా అనేది. ఓకేనండి? ఇది టైం పీరియడ్ ఏ ఒమేగా అనేది అన్నదంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దిస్ సిగ్నల్, దిస్ కంటిన్యూస్ టైం సిగ్నల్. ఓకే అండి? ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 year కోఎఫిషియంట్ ఆఫ్ z of t can be written. ఇప్పుడు z of t can be written as z of k ఈక్వల్ టు ఏమవుతుంది ఇప్పుడు 1/t అంటే టైం పీరియడ్. టీ అంటే ఇక్కడ ఏమైంది టీ బై ఏ. ఓకే? 0 to టైం పీరియడ్ టైం ఇంటర్వల్స్ ఎంత టీ బై ఏ. ఓకేనా? ఇప్పుడు జెడ్ ఆఫ్ టీ ఈ పవర్ -jk
के ओमेगा नॉट या ए ओमेगा नॉट है, ए ओमेगा नॉट फंडामेंटल फ्रीक्वेंसी ఏ ఒమేగా నాట్ ఏ ఒమేగా నాట్ టీ డిటి. ఇప్పుడు అర్థమైందండి, ఓకేనా? క్లియరా? ఒమేగా నాట్ అన్నదే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, ఓకేనండి. ఇప్పుడు డెరైవ్ చేయండి. ఇప్పుడు ఇదేమవుద్ది, ఏ బై టీ అవుద్ది కదా, ఏ బై టీ 0 to t బై ఏ ఎక్స్ ఆఫ్ జెడ్ ఆఫ్ టీ అంటే ఏంటి మనకి, ఏ ఎక్స్ ఆఫ్ టీ కదా, ఎక్స్ ఆఫ్ ఏటీ, సారీ ఏ ఎక్స్ ఆఫ్ ఏటీ ఈ పవర్ మైనస్ జే కే ఏ ఒమేగా నాట్ టీ డిటి. అర్థమైందా లేదండి? ఇది జెడ్ ఆఫ్ టీ అంటే ఏంటి, ఎక్స్ ఏ ఏటీ, ఎక్స్ ఆఫ్ ఏటీ రాసాం, ఓకే అండి? అర్థమైందా? ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు పుట్ ఎం ఏటీ ఈక్వల్ టు ఎం అంటే ఏటీ ప్లేస్లో మనం ఏం రాయాలి, ఎం రాయాలి, ఓకేనండి? ఏటీ ప్లేస్లో ఏం రాయాలి, ఎం రాయాలి, ఓకేనా? దెన్ ద ఈక్వేషన్ బికమ్ దెన్ డిటి ఈక్వల్ టు 1/a dm అన్నాడు, అంటే డిటి ప్లేస్లో, ఓకేనండి? రాస్తే మనకి ఎక్స్ ఆఫ్ కే వచ్చేస్తుంది, ఓకేనా? ఇప్పుడు ద ఈక్వేషన్ బికమ్ z ఆఫ్ కే ఈక్వల్ టు ఏ బై టీ. ఇగోండి, z ఆఫ్ కే a బై కే ఇంటిగ్రల్ ఆఫ్ 0 to t బై ఏ. ఇక్కడ ఏం రాయాలి, ఎక్స్ ఏటీ రాయాలంటే ఎం, ఎక్స్ ఆఫ్ ఎం ఈ పవర్ జేకే మైనస్ జేకే ఇక్కడ మళ్ళీ ఏమొస్తుందండి, ఏటీ అంటే ఏంటి, ఒమేగా నాట్ ఎం. అర్థమైందా లేదండి? ఇగో ఏ ఇది టీ, ఏటీ ప్లేస్లో ఎం రాస్తాం, ఒమేగా నాట్, ఓకేనా? రాస్తే ఎప్పుడు ఏమవుతుంది, ఇంటూ 1/a dm, ఓకే? దేర్ఫోర్ 1/t అంటే దీని సిమిలర్గా చూసుకోండి, 1/t అంటే a బై టీ, 0 to t బై ఏ 1/t, ఎక్స్ ఆఫ్ ఎం ఈ పవర్ మైనస్ జే కే ఒమేగా నాట్ ఎం ఏమవుతుంది, డిఎం, ఓకేనా? అంటే 1/a ఇక్కడ 1/a అన్నారు, ఏ అవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి, అప్పుడు ఏమవుతుంది, డిఎం మిగిలింది. డిఎం మిగిలింది, ఓకేనండి? అంటే ఇప్పుడు ఏమైంది, ఎక్స్ ఆఫ్ కే వచ్చిందా లేదా, అంటే ఎక్స్ ఆఫ్ కే ఈక్వల్ టు ఇదే కదా, 1/t ఇంటిగ్రల్ ఆఫ్ 0 to t బై ఏ ఎక్స్ ఆఫ్ ఎం ఈ పవర్ మైనస్ జే కే ఒమేగా నాట్ ఎం డిఎం, ఓకేనండి? ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఈస్ ద స్కేలింగ్, ఓకే అండి? The next property, okay? Time differentiation, okay? Time differentiation, okay అండి? ఇప్పుడు చూడండి, if x of t equal to 4s coefficient ఏంటి, x of k, okay? x of k. ఇప్పుడు ఏంటి మనకి ఏం కావాలండి, differentiation means dx of t by dt. దీని 4s సిరీస్ ఏంటి, j k ఒమేగా నాట్ x of k, ఓకేనండి? మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఈక్వేషన్ 4s కోఎఫిషియంట్, దీన్ని మనం ఏం చేయాలి, డెరైవ్ చేయాలి, ప్రూవ్ చేయాలి, ఓకేనా? ప్రూవ్ ఇది ఒక ప్రాపర్టీ ఏంటి, టైం డిఫరెన్షియేషన్ ప్రూఫ్ చేయాలి. ఇప్పుడు చూడండి, మనకి ఏంటి ఫార్ములా, ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0 to t
సారీ, ఇక్కడ సమ్మేషన్ ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ కే మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ అనే ఇక్కడ ఏం రాస్తాం మళ్ళీ ఎక్స్ ఆఫ్ కే ఈ పవర్ జే కే ఒమేగా నాట్ టీ. ఓకేనండి, ఇదేంటి ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ ది ఫోరియర్ సిరీస్. ఓకేనా, దేనిదనేది ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ ఫోరియర్ సిరీస్, ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఇది. ఓకేనా, ఎక్స్పోనెన్షియల్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ, ఈ ఈక్వేషన్ని డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ, టీతో డిఫరెన్షియేట్ చేద్దాం. ఓకేనండి, అంటే డి ఎక్స్ ఆఫ్ టీ బై డిటి ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ కే ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ కే, ఇది ఎక్స్ ఆఫ్ కే ఈ పవర్, దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తాం అనుకో ఫస్ట్ ఏమవుతుందండి, ఇదంతా ఫస్ట్ ఇది డిఫరెన్షియేషన్ అవ్వాలి. అంటే మనకి ఏమవుతుంది జే కే ఒమేగా నాట్, ఈ టీతో చేస్తాం కాబట్టి T1 అవుతుంది, ఈ పవర్ మళ్ళీ జే కే ఒమేగా నాట్, అంతే కదండి. ఓకేనా, ఒమేగా నాట్ టీ. ఇప్పుడు చూడండి దీన్ని రాద్దాం. ఓకేనా, summation of k equal to minus infinity to infinity jk omega naught x of t e power jk omega naught t అంటే ఇది ఒక అవునా కదండి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ టర్మ్ వచ్చిందా లేదా, అంటే జేకే ఒమేగా నాట్ ఎక్స్ ఆఫ్ టీ అంటే ఎక్స్ ఆఫ్ కే, అంతే కదా. ఇప్పుడు చూడండి రెండాన్ని కంపేర్ చేస్తే ఏమైంది ఈక్వేషన్, వి నో దట్ కంపేరింగ్ ఆఫ్ అబో ఈక్వేషన్ అప్పుడు వచ్చినప్పుడు dx ఆఫ్ టీ బై డిటి ఫోర్ ఇస్ జే కే ఒమేగా నాట్ ఎక్స్ ఆఫ్ కే. ఓకేనా, ఇది టైం డిఫరెన్షియేషన్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ. ఓకేనండి, థ్యాంక్ యూ.